కుటుంబ వ్యవస్థ ఇక నిలబడదు, త్వరలోనే కూలిపోతుందని అధ్యయనాలు చెప్తున్నాయంట. దేనికి, ఎందుకు, ఏ కారణాల వల్ల కూలిపోతాయి? అయితే వీటి వల్ల కూలిపోతాయని అధ్యయనాలు చెప్తున్నాయి. అతి తెలివి, గర్వం, డబ్బులు ఉన్నాయనే అహంకారం, చిన్న తప్పులను కూడా భరించలేని అసహనం, ఓర్పు లేకపోవటం, పిల్లలు పెద్దలు కూర్చొని మనస్ఫూర్తిగా మాట్లాడుకోలేకపోవటం, ఎక్కువ సమయం టీవీలు, ఫోన్లు, ఆ నెట్లో ఏమొస్తాయి, ఈ షార్ట్స్లో ఏమొస్తాయి, ఈ వీడియోల్లో ఏమొస్తాయి అని చెప్పి ఆ నెట్లో మునిగిపోవటం, ఎక్కడో ఉన్న సినిమా హీరోలు హీరోయిన్లు ఏం చేస్తారు, ఏం తింటారు, ఏం తింటున్నారు, అబ్బా అట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేవాళ్ళు ఇంట్లో తల్లిదండ్రులు, పెళ్ళాం పిల్లలు ఏం తిన్నారో, ఎట్లా ఉన్నారో అని కూడా చూసుకోలేని పరిస్థితి అయిపోయింది. చిన్న విషయాలకు కూడా అలిగి సొంత వారితో కూడా మాట్లాడటం లేదు. ఎవరో ఒకరి నోటి దురుస్తనం, కోపం వల్ల కుటుంబం అంతా చల్లా చెదిరైపోతుంది. ఆర్థిక విషయాల్లో ఇంటి పెద్దల సలహా తీసుకోకపోవడం ఒక కారణం. భార్యాభర్తలు, తల్లిదండ్రులు తరచుగా గొడవలు పడటం, పిల్లలు పెళ్ళంటే భయం కలుగుతుంది, పెళ్ళి వద్దనుకొని ఒంటరిగా మిగిలిపోతే బాగుంటుందని అనుకుంటున్నారు, లివింగ్ రిలేషన్షిప్ కావాలనుకుంటున్నారు. మనిషికి మరో మనిషి అంటే గిట్టనితనం, పెత్తనం కోసం పోరాటం, ఒంటరితనం ఇష్టపడుతున్నారు. మధ్యవర్తిత్వం నడిపేవారు లేరు. మీరెందుకు గొడవ పడుతున్నారు, దేనికోసం గొడవ పడుతున్నారు, ఏ విషయంలో గొడవ పడుతున్నారు, నేను తీరుస్తా మీ సమస్యనని చెప్పి అడిగేవాళ్ళు లేరు. ఎవరి ఇష్టానికి వారు. కుటుంబ నిర్వహణ అనేది గొప్ప కళ, అది తెలియకపోవటం మరో కారణం. మానవ సంబంధాలు సున్నితత్వం మర్చిపోయి మొరటుగా వ్యవహరిస్తున్నారు. భార్యాభర్తలు కలిసి కుటుంబాన్ని నడపటం మర్చిపోయారు. నువ్వెంత అంటే నువ్వెంత, నేనే చేశా అంటే నేనే చేశాను, నేనే చేయాలా నువ్వు చేయవా అనే ధోరణిలోకి వచ్చేశారు. సోషల్ మీడియాలో జరిగేది నిజం, ఇంట్లో జరిగేది మాత్రం డ్రామా అనుకుంటున్నారు. అట్లా సంతృప్తి పడిపోతున్నారు. ఎవరైనా మరణిస్తే ఆకర్షణీయమైన మెసేజ్ పెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు. ట్రిప్ అని ఇళ్లకు వెళ్ళి పలకరించి ధైర్యం చెప్పేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. కనీసం వాళ్ళు చనిపోతే మోసే నలుగురు కూడా లేని పరిస్థితి వచ్చేస్తుంది. ప్రజలంతా ఎవరికి వారే అన్నట్టుగా నిర్లిప్తంగా ఉండిపోతున్నారు. ప్రక్కనే గొడవలు అవుతున్నా చూస్తూ వెళ్ళిపోతున్నారు తప్ప ఆపే ప్రయత్నం మనసుకు అనిపించట్లేదు వీళ్ళకి. ఇదే పరిస్థితి కొనసాగితే అది త్వరలో కుటుంబ వ్యవస్థే కాదు, అసలు మానవ సంబంధాలు కూడా తెగిపోతాయి అనటంలో అతిశయోక్తి లేదు. ఇది నా మనసుకు అనిపించిన విషయాలు. మీకు దీంట్లో ఏమన్నా నిజం అని కానీ, అబద్ధం అని కానీ, ఇది తప్పని కానీ అనిపిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.